నేను వర్మ. ప్రస్తుతం మనం ఋషికొండ మీద ఉన్న ఇప్పటివరకు కూడా ప్రతిపక్షాల చేత పేదవాడి ప్యాలెస్గా ప్రతిపక్షాల చేత ఆక్షేపింపబడుతున్న ఈ టూరిస్ట్ అని చెప్తున్న ఈ గెస్ట్ హౌస్లో ఉన్నాం. మనం చూడొచ్చు మొత్తం 7 గెస్ట్ హౌస్లు ఒకే విధంగా మొత్తం 7 బ్లాకులుగా ఈ నిర్మాణాలన్నీ జరిగాయి. ఇది భీమిలి నియోజకవర్గంలోకి చేరిన ప్రదేశం. ఇది నైసర్గికంగా ఈ గెస్ట్ హౌస్లన్నీ కూడా భీమిలి నియోజకవర్గంలోకి ఉంటాయి, భీమిలి నియోజకవర్గంలో ఉంటాయి. భీమిలికి ఎన్నికైన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు మొత్తం ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఈ నిర్మాణాలన్నీ ఎందుకోసం నిర్మించారన్నది ఇప్పటివరకు 2-3 ఏళ్ళుగా చాలా గుంభనంగా ప్రభుత్వ అధికారులకి వైకాపా నాయకులు మాత్రమే ప్రవేశం ఉండేది. ఈరోజు మొత్తం మీద ఋషికొండ ఊపిరి పీల్చుకో అన్న రేంజ్లో మొత్తం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అలాగే కొంతమంది అధికారులు వెంటరాగా మొత్తం ఈ బ్లాక్స్ ఎలా నిర్మించారు, ఏంటి అసలు ఇక్కడ ఫర్నిచర్ ఏముంది, ఏ ఉద్దేశంతో ఈ నిర్మాణాలన్నీ జరిగాయని పరిశీలించడం జరిగింది. మనం చూడొచ్చు హాల్ ఇది. మనం చూసుకుంటే ఇటుపక్క చూసినా సరే కొత్త ఫర్నిచర్ మనకు కనిపిస్తూ ఉంది. షాండ్లియర్స్ పైన చూసుకుంటే కనుక అవి మనకు కనపడుతుంది. చాలా విశాలంగా ఈ హాల్ ఉంది. మనం చూసుకుంటే దానికి ఒక పక్క వెయిటింగ్ హాల్, నిజంగా ఒక రూమ్, గెస్ట్లు ఎవరైనా వస్తే కనుక ఇక్కడ వెయిట్ చేసే విధంగా ఇక్కడ ఈ హాల్ కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు ఈ హాల్లో చూస్తుంటే మనకి ఎదురుగా ఋషికొండ బీచ్ కనిపిస్తూ ఉంది. ప్రతి హాల్లో కూడా పెద్ద టీవీలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఎన్ని రూమ్లు ఉన్నాయి ఒక్కో బ్లాక్కి చూసే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు ఈ డోర్స్ చూస్తుంటేనే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి, చాలా నగిశీలతో చిక్కి. కింద చూడొచ్చు మనం ఫ్లోరింగ్ అద్దంలో మెరిసిపోతూ ఉంది. హాల్ అంతా కూడా చాలా రకరకాల డిజైన్లతో ఈ మార్బుల్స్ అన్నీ పరిచారు. చాలా ఇటాలియన్ మార్బుల్స్తో మొత్తం ఈ హాల్ అంతా కవర్ చేశారు. మనం చూడొచ్చు ఈ హాల్ని ఆనుకునే పెద్ద వాష్రూమ్. ఈ వాష్రూమ్స్ గురించే చాలా విమర్శలు వెల్లువెత్తేపట్లో ఈ ఒక్కో వాష్రూమ్ నిర్మాణానికి 28 లక్షల దాకా ఖర్చు పెట్టారని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించడం మనకు తెలుసు. ఇక్కడ చూడొచ్చు ఈ వెయిటింగ్ హాల్ని ఆనుకునే ఒక బెడ్రూమ్. మొత్తం ఈ రూమ్స్ అన్నీ కూడా కొత్త ఎక్విప్మెంట్ తోటి నిండిపోయి ఉన్నాయి. ప్రతి బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ పెద్ద వాష్రూమ్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు ఎక్కడికక్కడే ఫైర్ అలారమ్స్, జామర్స్, ఫోన్లు జామ్ అయిపోయేలా. చూడొచ్చు ఇక్కడ పెద్ద బెడ్రూమ్, ప్రతి బెడ్రూమ్లోనూ రైటింగ్ టేబుల్స్, రివాల్వింగ్ చైర్స్. చాలా ఈ పరదాల మీదే సెటైర్స్ నడుస్తూ ఉంటాయి వైసీపీ గవర్నమెంట్ గురించి. మనం చూడొచ్చు ఈ పరదాల వెనక విధ్వంసానికి గురైన ఋషికొండ మనకి కనిపిస్తూ ఉంది. మొత్తం 61 ఎకరాల ఈ ఋషికొండను ఇలా పగలగొట్టి ఈ 7 బ్లాకులని కూడా నిర్మించారు. ప్రభుత్వం అయితే టూరిజం డెవలప్మెంట్ కోసం ఈ నిర్మాణాలన్నీ చేపట్టామని చెప్పినా లేదు, ఇది జగన్మోహన్ రెడ్డి విశాఖ కేంద్రంగా పాలన చేయడానికి తనకు అనుకూలంగా అనువైన గెస్ట్ హౌస్ని నిర్మించుకున్నాడని పదే ప్రతిపక్షాలు విమర్శించే. మేబీ కిచెన్ కమ్ డైనింగ్ హాల్ అయ్యి ఉండొచ్చు. చాలా కాస్ట్లీ ఇక మనకు కనిపిస్తూ ఉంది. అంతా ఆటోమేటిక్, ఇలా తెరిస్తే లోపల లైట్ వెలుగుతూ ఉంది. సో ఇది 2-3 ఏళ్ళుగా వైసీపీ నాయకులు అధికారులకి తప్ప ఇక్కడికి ఎంట్రన్స్ లేదు, ఎట్టకేళ్ళకి ఈరోజు ఋషికొండ ఊపిరి పీల్చుకున్నట్టు మొత్తం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తన కార్యకర్తలతో కలిపి ఈ ఋషికొండ కట్టడాల దగ్గరికి వచ్చాం. మొత్తం మీద ఓ బ్లాక్ అయితే ఓపెన్ చేశారు అధికారులు వచ్చి. అధికారులు 7 బ్లాక్లు కూడా ఇదే విధంగా
ఇదే ఫుల్లీ ఫర్నిష్డ్తో ఉంటాయని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ కట్టడాలను నిర్మించారో, టూరిజం డెవలప్మెంట్గా ఈ నిర్మాణాలన్నీ జరిగాయని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరఫున పదే పదే ప్రకటనలు చేశారు. అయితే ప్రతిపక్షాలు కానీ, పబ్లిక్ కానీ, విశాఖ పబ్లిక్ కానీ ఇది టూరిజం డెవలప్మెంట్ కోసం కాదు, విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి జగన్మోహన్ రెడ్డి గారు తనకు అనుకూలంగా ఈ నిర్మాణాలని చేశారని ఆరోపణలు వెలువెత్తే, ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద 2-3 ఏళ్ళ సస్పెన్స్కి తెరదించిన ఈరోజు ఋషికొండ పైన ఉన్న కట్టడాలన్నీ ప్రజలకి ఆవిష్కృతమయ్యాయి. కెమెరామెన్ సాగర్తో వర్మ, ఆర్టీవీ, విశాఖపట్నం. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను వర్మ. ప్రస్తుతం మనం ఋషికొండ మీద